ఈ పాత బస్తీకి ఏమవుతోంది? పాత బస్తీని వరుస అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నిన్న కాక మొన్న గుల్జార్ హౌస్ కి ఘటనకు సంబంధించి మర్చిపోకముందే ఇప్పుడు పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీకి ఏమవుతోంది అనే ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతోంది. వరుస అగ్ని ప్రమాదాలు పాత బస్తీ వాసులని బెంబేలెత్తించేస్తున్నాయి. నిన్న కాక మొన్న జరిగిన ఘటనలో 17 మంది అగ్నికి ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఈ ఘటన మరొకసారి అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కింద లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. అట్ ద సేమ్ టైం ఫైర్కి సంబంధించి అగ్ని ప్రమాదాలకు సంబంధించి సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అంశం మీద మాత్రం అవగాహన తప్పనిసరి కూడా చెప్పడం జరుగుతోంది. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరొక అగ్ని ప్రమాదం బోయిగూడలోని చెప్పుల గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు అగ్నికిరణలు ఏ స్థాయిలో అక్కడ ఎగిసి పడుతున్నాయో. అట్ ద సేమ్ టైం దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. ఏ స్థాయిలో అక్కడ ఆ పొగ ఏ స్థాయిలో అక్కడ కమ్మేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అటుగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ గురై మీరు అంతవరకు చూడొచ్చు, అంతవరకు ఒక స్పీడ్లో వెళ్తూ ఉంటే మిగతా ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత చాలా వేగంగా వెళ్ళిపోతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. కొంతమంది అక్కడ ఆగి ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఈ విజువల్ మీరు చూస్తే కనుక అగ్ని అక్కడ, ఎందుకంటే చెప్పుల గోదాం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, రబ్బర్ చెప్పులు లాంటివి ఉన్నాయనుకోండి, అఫ్కోర్స్ చాలా ఉంటూ ఉంటాయి. అటువంటి ఉంటే ఏమవుతూ ఉంటుంది, మంటలకు అవి కాలిపోతూ ఆ ఫైర్ అనేది ఇంకా ఎక్కువగా వ్యాపించే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు అక్కడ విషవాయువులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ గోదాంకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ అగ్నికిరణలు మిగిలిన పక్కన భవనాలకు అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అక్కడ మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రజలని ఖాళీ చేస్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వారిని అలర్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి విద్యుత్ సరఫరాను కాస్త నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ విద్యుత్ కనుక కంటిన్యూ అవుతూ ఉంటే షార్ట్ సర్క్యూట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మంటలు ఇంకా తీవ్ర స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మంటలు చెలరేగుతూ ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఆ లొకేషన్కి దరిదాపులు ఉన్న వాటికి సంబంధించి కరెంట్ సప్లైని, ఆ పవర్ సప్లైని ముందుగా నిలిపివేయడం జరుగుతుంటుంది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడ ఏ ప్రమాదం ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతోంది, పాత బస్తీని ఎందుకు వెంటాడుతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, పాత బస్తీలో నిన్న కాక మొన్న గుల్జార్ హౌస్ కి సంబంధించి ఘటన మరొక ముందే ఇప్పుడు బోయిగూడలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యంగా? చూడొచ్చు, 2 రోజుల క్రితం ఏదైతే పాత బస్తీ చార్మినార్ దగ్గర ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అది ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 17 మంది చనిపోయిన ఘటన అని చెప్పొచ్చు. అది మరొకటి చోటు చేసుకున్న పాత బస్తీ చత్రినాక బోయిన్గూడలో కూడా G+2 భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయని చెప్పొచ్చు. ఆ గోదాం ఏదైతే ఉందో చెప్పుల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఈ రోజు మధ్య 3 గంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల వాళ్ళ స్థానికులందరూ కూడా భయాందోళనకి గురై ఒక్కసారిగా పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది. అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా కొన్ని క్షణాల్లోనే అక్కడికి చేరుకొని దాదాపుగా వెంటనే, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో దాని మొత్తం కూడా ఇక్కడ ఉపయోగపడింది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 17 మంది మరణించిన ఘటన అనేది ఇక్కడ ఎవరి ప్రాణాలకు కూడా భంగం కలగకుండా ఉండటానికి వెంటనే ఫైర్ ఇంజన్ ఉటాధినేత అక్కడికి చేరుకోవడం జరిగింది. మంటలు కూడా అదుపులోకి ఉన్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ 2వ అంతస్తులో మొత్తం కూడా ఒక్కసారిగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అసలు 2వ అంతస్తు ఆ పొగ, ఆ నల్లటి పొగలో మొత్తం కూడా కమ్ముకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంత దట్టమైన పొగలు అసలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అంత దట్టమైన మంటలు అనేవి ఏర్పడ్డాయి అనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసాం. అలాగే మైనర్ దేవుడుపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో కూడా దాదాపు 50 మందికి పైగా ఉండడం జరిగింది. వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫైర్ ఇంజన్ అధికారులు
సురక్షితంగా అయితే వాళ్ళని బయటకు తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు కూడా ఇదే ఘటనకి సంబంధించి చూసుకుంటే గనక ఇక్కడ పాత బస్తీలో ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2024కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అసలు పాత బస్తీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవకాశం రెండు ఉన్నాయి. ఎందుకు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అధికారులకు సంబంధించి ఇప్పుడు ఎవరైనా నిద్రపోతున్న స్థాయిలో ఉంటే కనుక బహుశా ఈ మాట అంటే కాస్త కోపం రావచ్చు. ఎవరైనా కాస్త అలసత్వం వహిస్తున్న అధికారులు ఉంటే కనుక వెంటనే మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే 2024లోని మొత్తం 2500 అగ్ని ప్రమాదాలు ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చోటు చేసుకుంటే ఒక 2024లోని దాంట్లో 25% మొత్తం 2500 ఈ అగ్ని ప్రమాదాలు తెలంగాణలో చోటు చేసుకుంటే దాంట్లో 25% గ్రేటర్ హైదరాబాద్లోని జరిగాయని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నాయి. దీంతో పాటు ఒక్క ఓల్డ్ సిటీలోని 366 రోజుల్లో ఏకంగా 500 అగ్ని ప్రమాదాలు జరిగాయంట. ఒకటి కాదు రెండు కాదు, రిమెంబర్ 500 అగ్ని ప్రమాదాలు అంటే ప్రతిరోజు ఒక అగ్ని ప్రమాదం జరుగుతోంది. ప్రతిరోజు ఒక అగ్ని ప్రమాదం జరుగుతోంది. ఇది నిర్మోహమాటంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మాట. అంటే అక్కడ అలసత్వం వహిస్తోంది ఎవరు? ఎందుకు ఈరోజు ఈ గోదాం తగలబడిపోతుందంటే కారణం ఎవరు? ఎందుకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు? అక్కడ ఉద్యోగులు పనిచేయటం లేదా? ఆ గోదాంకి సంబంధించి నిర్వాహకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఒక గోదాంకి సంబంధించి ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా? అది అధికారికంగా నిర్వహిస్తున్న గోదామా కాదా, లేకపోతే అక్రమంగా నిర్వహించడం జరుగుతోందా? అయితే కనుక ఎందుకు ఇంతవరకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రిమెంబర్, ఒక్క గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, ఓల్డ్ సిటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని 366 రోజుల్లో 500 అగ్ని ప్రమాదాలు జరిగాయంటూ కూడా ఇటు రిపోర్ట్లు చెప్తున్నాయంటే నిర్లక్ష్యం ఎవరిది? ఆ తర్వాత వాళ్ళని కాపాడుతున్నామా, కాపాడలేకపోతున్నామా? అఫ్కోర్స్ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, సమాజంగా మన మీద ఉంది, అధికారులుగా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ వాటిని పూర్తిగా నిర్మూలించడం లేకపోతే కట్టడి చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది? ఇది పూర్తిగా బాధ్యతాయుతమైన అధికారుల మీద ఉంటుంది. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ అదే కనుక ఈరోజు చిన్న ఘటనని వదిలేసామనుకోండి, ఇటువంటి ఘటనని ఒక 2, 3, 4 ఐదో ఒకేసారి జరిగితే ఏంటి పరిస్థితి? మన దగ్గర అంత సత్తా ఉందా? మనం వాటిని కంట్రోల్ చేయగలిగే? ఒక గుల్జార్ హౌస్ ఘటన జరిగితేనే 17 మంది ప్రాణాలు. రిమెంబర్, దాదాపుగా కొన్నేళ్లలో కంపేర్ చేసుకుంటే ఇంత పెద్ద దారుణం ఎప్పుడూ లేదు అనేది కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయంటే ఏం జరుగుతున్నట్టు? ఇంత హెచ్చు స్థాయిలో మరణాలు సంభవించడం కొన్నేళ్ల తర్వాత ఇదే అత్యధికం అంటే ఎక్కడ మన నిర్లక్ష్యం? ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపించట్లేదు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఎటువంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటు ఫైర్ సిబ్బంది, మరి ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.